గతేడాది డిసెంబర్లో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ ఘటనలో రేవతి అనే యువతి చనిపోగా శ్రీతేజ్ కొన ఊపిరితో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇన్ని రోజులు కొట్టుకొచ్చాడు. అయితే నేడు శ్రీతేజ్ ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. సుమారుగా 5 నెలల పాటు చావుతో పోరాడి గెలిచి వచ్చిన శ్రీతేజ్ రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. గత 15 రోజుల నుంచి శ్రీతేజ్ నోటి ద్వారానే లిక్విడ్స్ తీసుకుంటున్నాడని అతని తండ్రి చెప్పుకొచ్చాడు. ఆరోగ్యం స్థిరంగానే ఉన్నప్పటికీ మనుషులను గుర్తుపట్టలేకపోతున్నాడని, త్వరలోనే ఆ సమస్య నుంచి కూడా కోలుకుంటాడని ఆశిస్తున్నామంటూ ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు శ్రీతేజ్ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్లటంపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులైతే సంబరాలు చేసుకుంటున్నారు. దేశాన్ని మొత్తం షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ని అందుకున్న తమ అభిమాన హీరో ఎంజాయ్ చేయాల్సిన సమయంలో జైలులో గడపాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ నెల రోజులు మొత్తం పుష్ప 2 సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయామని, ఇప్పుడు శ్రీతేజ్ కోలుకొని డిశ్చార్జ్ అవటం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. శ్రీతేజ్ ఇంత తొందరగా కోలుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత సహాయ సహకారాలు అందించిందో అల్లు అర్జున్ కూడా అంతే సహాయ సహకారాలు అందించారు. ఆ కుర్రాడికి ఎలాంటి కష్టం వచ్చినా దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇవ్వటమే కాకుండా ఆ అబ్బాయి భవిష్యత్తు కోసం 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాడు. శ్రీతేజ్ తొందరగా కోలుకుంటే అతన్ని విదేశాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం కూడా చేశాడు అల్లు అర్జున్. తొందరగా ఆ కుర్రాడు ఇంకా సంపూర్ణంగా కోలుకొని తన తోటి పిల్లల్లాగానే ఆడుకుంటూ చదువుకుంటూ ఉండాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కోరుకుంటున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఏదో ఒక సమయంలో తీరిక చూసుకొని అల్లు అర్జున్ ఆ కుర్రాడిని కలిసే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కుర్రాడు ఎంత తొందరగా కోలుకుంటాడనేది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నాడు. ఆయన ఇండియాకి తిరిగి రాగానే అట్లీతో చేయబోయే సినిమా వర్క్షాప్లో పాల్గొనే అవకాశం ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ నటించబోతున్నారట. అల్లు అర్జున్ ఇందులో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు.